హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మైక్రోగ్రీన్స్ వేస్తున్నానండి మట్టిలో. అలాగే మైక్రోగ్రీన్స్ గురించి కూడా మీకు వివరంగా చెప్పబోతున్నాను. మనం ఎలాగో ఆకుకూరలు వేసుకుంటూ ఉంటాము, వాటికంటే ఎక్కువగా పోషకాలు మైక్రోగ్రీన్స్లో ఉంటాయండి. ఈ మైక్రోగ్రీన్స్ని ఎలా వేయాలో, దేంట్లో ఉపయోగించవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మైక్రోగ్రీన్స్ వేయడానికి నేను 3 రకాలు తీసుకున్నాను. ఇవి మెంతులు, ఆవాలు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదండి, అవి. ఈ 3 రకాలు కూడా నేను ఇప్పుడు మట్టిలో వేస్తున్నాను. ఇవి వేయడానికి పెద్ద పెద్ద కంటైనర్లు ఏమీ అవసరం లేదు. మన దగ్గర వేస్ట్గా ఉన్నటువంటి బిర్యానీతో వచ్చినటువంటి టిన్స్ కానీ, లేదా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు కానీ ఏవైనా పర్వాలేదండి. వాటిలో మనం ఈజీగా ఈ మైక్రోగ్రీన్స్ని అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను వీటి కోసం మట్టిని కలుపుతున్నాను. ఇవి వాటర్లో కూడా పెంచుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మట్టిలో వేస్తున్నానండి. ఇది చెరువు మట్టి. చెరువు మట్టి అయితే కొంచెం జిగురుగా ఉంటుంది. ఈ చెరువు మట్టి నేను ఒక డబ్బాతో తీసుకుంటున్నాను. ఈ డబ్బాలో ఈ మట్టిని వేసుకుని ఇందులోకి నేను ఇసుకను కూడా యాడ్ చేస్తానండి. అదే ఎర్రమట్టి అయితే ఇసుక వేయాల్సిన అవసరం ఉండదు. ఒక డబ్బా నిండా చెరువు మట్టి తీసుకున్నాను. ఇంకొక డబ్బాతో వర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. మనం ఈ 2 కూడా వేసేసి మైక్రోగ్రీన్స్ని అయితే పెంచేసుకోవచ్చండి. చెరువు మట్టిలో కొంచెం జిగురుగా ఉన్న వలన నేను కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ డబ్బాతో సగం తీసుకుంటున్నాను ఇసుకను కూడా ఇందులో వేసుకుని ఇందులో కొంచెం వేపపిండి కూడా వేస్తున్నానండి. వేపపిండి కూడా మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. కొద్దిగా వేపపిండి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఈ డబ్బాలో వేసుకుని మనం విత్తనాలు వేసుకోవడమే. మనం ఎలాగో గార్డెన్లో ఆకుకూరలు వేసుకుంటాం కదా, మైక్రోగ్రీన్స్ వేసుకోవడం అంత ఇంపార్టెంటా అని మీరు అనుకోవచ్చు. మనం ఎలాగో టెర్రస్ గార్డెన్లో తోటకూరని, అలాగే ఆకుకూరలు అన్నీ వేస్తాం కదండి. గోంగూర, మెంతికూర, పాలకూర ఇవన్నీ వేసుకుంటూ ఉంటాము. కాకపోతే మైక్రోగ్రీన్స్లో అయితే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనం డైలీ కూడా మనం ఇంట్లో వాడే కూరల్లో అన్నిటిలో కూడా యూజ్ చేయొచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళే కాదండి, మామూలుగా మన ఇంట్లో కూడా వీటిని కొద్దిగా మట్టి ఉంటే మట్టిలో పెంచుకోవచ్చు, బాల్కనీలో పెట్టుకోవచ్చు. దీనికి ఎండ అయితే పెద్ద అవసరం లేదు. బాల్కనీలో మనం ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేసేసుకుని ఆవాలు, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. అలాగే శనగలు, పెసలు వేసుకోవచ్చండి, గోధుమలు, అలాగే చియా సీడ్స్, అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడూ అయితే రెగ్యులర్గా ఇలా ఆవాలు, మెంతులు, అవిసె గింజలు అయితే వేస్తూ ఉంటానండి. మొత్తం ఈ 3 డబ్బాలు కూడా నేను మట్టిని అయితే నింపాను. ఇప్పుడు వాటర్ బాటిల్తో వాటర్ని అంతా తడుపుతున్నాను. మనం ఎక్కువగా మగ్గుతో వేయకూడదు. ఇలా చిన్న చిన్న డబ్బాలో వేసిన వాటిల్లో మట్టిని ఇలాగా 2 లీటర్ల బాటిల్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకునండి. ఇలా మనం విత్తనాలు వేసినప్పుడు అయితే మనకి చెదిరిపోకుండా వాటరింగ్ చేసినప్పుడు అవి అందులోనే ఉంటాయి. ఇలా వాటరింగ్ ముందు చేసేసిన తర్వాత ఇందులో నేనైతే మెంతులు వేస్తున్నాను. మెంతులు నానబెట్టి వేస్తే ఇంకా త్వరగా వస్తాయండి. నాకు వీలవ్వలేదు, మామూలుగా మెంతులను అయితే జల్లేస్తున్నాను. మెంతులు పడిపోకుండా ఉండాలంటే బాగా ఎక్కువగా వేయాలండి. లైన్లో కూడా వేయచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేసాను మెంతులు. అదే ఎక్కువ వేసామంటే ఇంకా ఎక్కువ బాగా ఒత్తుగా వస్తాయి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆవాలను కూడా నేను ఈ డబ్బాలో వేసేస్తున్నాను. అలా చిన్న చిన్న డబ్బాలండి, వేస్ట్గా ఉన్న డబ్బాల్లో మనం ఏదైనా సరే నర్సరీ నుంచి తీసుకొచ్చిన పార్ట్స్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చండి. వేసుకుని మనం ఈజీగా గ్రో చేయొచ్చు. ఈ డబ్బాలో అయితే అవిసె గింజలు వేస్తున్నాను.
ఇవన్నీ ఇందులో వేసిన తర్వాత కొంచెం మట్టిని పల్చగా వేసుకుని వాటరింగ్ చేసుకుంటే మనకి ఒక 5 డేస్ కల్లా మొలకలు వచ్చేస్తాయండి. అలాగే ఈ 3 రకాలనే కాదు, పెసలు వేసుకోవచ్చు, అలాగే కందులు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, గోధుమలు వేసుకోవచ్చు, సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చండి. అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అవి అయితే నానబెట్టి వేయాలి ఒక నైట్ అంతా. ఇవైతే వెంటనే వేసేసినా మనకి జర్మినేషన్ అయితే బేగానే అయిపోద్దండి. మళ్ళీ ఇది అన్నీ కలిపిన దాంట్లో నేనైతే మెంతులు వేసేసాను. మెంతులు అయితే ఒట్టి మట్టిలో అయితే కూడా బాగా వస్తాయండి పడిపోకుండా. మెంతులకైతే కొంచెం గుల్లతనం ఉంటే కనుక పడిపోతున్నాయండి. నేనైతే ఈ ప్రాబ్లమ్ని అయితే పేస్ట్ చేశాను. ఇప్పుడు అన్నీ కలిపిన దాంతోపాటు వేసేస్తున్నాను. ఇలా కాకుండా ఎక్కువ మట్టి వేసి అందులో కొంచెమే వర్మి కంపోస్ట్ వేసి ఒత్తుగా మనం మెంతులు వేసుకున్నప్పుడు మెంతుకూర అయితే బాగా వస్తుంది. అలాగే లైన్లు కూడా వేస్తే మనం పడిపోకుండా వస్తుందండి మెంతుకూర. ఇవైతే 5 రోజులకే మనకి మొలకెత్తుతాయి. పైనంతా కూడా కొంచెం మట్టి ఎక్కువగా కాదు, కొంచెమే పల్చగా వేసుకోవాలి. వేసుకుని ఇలా బాటిల్తో వాటరింగ్ చేసేసుకోవాలి. వాటరింగ్ చేసుకున్న తర్వాత మీకు విత్తనాలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇలా టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఇలా ట్రై చేయొచ్చండి. ఈ మైక్రో గ్రీన్స్లో అయితే ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. చూడండి 5 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆవకూర ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఆవకూర అయితే మీకు డౌట్ ఉండదు, ఇంకా అన్ని విత్తనాలు వేస్తే అన్నీ కూడా బాగా మొలకెత్తుతాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి 2 ఆకులు వచ్చిన వెంటనే మనం హార్వెస్ట్ చేసి పప్పులోనన్నా వేసుకోవచ్చు, దేంట్లోనన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే అవిసి గింజలండి. వర్షం వచ్చినప్పుడు మనం వర్షంలో లేకుండా షేడ్ని పెట్టాలండి. ఇది కొంచెం ఎంత షేడ్ని పెట్టినా వర్షం పడిపోయింది ఒక సైడ్ అంతా, విత్తనాలు అయితే కనుక చెదిరిపోయి రాలేదు, ఆఫ్ పైనే వచ్చాయి. మిగిలిన వైపు అయితే వర్షానికి రాలేదండి. అలాగే ఇది మెంతుకూర ఇంకా వస్తున్నాయి. కొంచెం లైట్గా చూడండి, వర్షం జల్లు పడి కొంచెం పక్కకి పడినట్టున్నాయి. ఇంకా ఇవి కొంచెం ఒక 2 డేస్ లేట్ అవుద్దండి. ఇంకా వస్తున్నాయి, మొలకెత్తుతున్నాయి. ఇంకా కొంచెం వచ్చిన తర్వాత వీటిని కూడా మనం కోసేసుకుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆవకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ మైక్రోగ్రీన్స్ అయితే మనం పప్పుల్లో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, వేపుల్లో వేసుకోవచ్చు, అలాగే స్నాక్స్లో వేసుకోవచ్చు, టిఫిన్స్లో వేసుకోవచ్చు. టిఫిన్లో అయితే వడలు, పకోడీలు, గారెలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదండి. కొత్తిమీరని ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇవి సూప్లో వాడచ్చు, మైక్రోగ్రీన్స్ సలాడ్స్లో వాడచ్చు, ఎందులోనైనా యూజ్ చేయొచ్చండి. ప్రతి దాంట్లోని మనం వీటిలో అయితే చాలా పోషకాలు ఉంటాయి. తప్పనిసరిగా ఇవైతే మీరు ఇలా చిన్న చిన్న కంటైనర్లో వేసి యూజ్ చేయండి. ఈ ఆవకూరను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆవకూర అయితే కనుక మొత్తం కాడలతో సహా తీస్తే చాలా ఇబ్బందేనండి. ఇప్పుడు టైం పడుతుందని నేను అలా కాడలతో తీసేస్తున్నాను. ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలి. కాడలతో సహా తీసేయమంటే దీన్ని మట్టి ఉంటుంది కదా, క్లీన్ చేయాలంటే చాలా గంట టైం పట్టేస్తుందండి బాబు. చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అయినా సరే మరలా కూడా ఇలాగే తీసేస్తున్నాను. కత్తితో కట్ చేస్తే టైం ఎక్కువ పడుతుందని ఇలా తీసాను. కాకపోతే మీరు ఎప్పుడైనా ఆవకూర వేస్తే కనుక ఇలా మాత్రం హార్వెస్ట్ చేయకండి, కత్తితోటే కట్ చేయండి. ఎలాగూ కాడలను మనం అయితే కాడలతో సహా వేసుకోవచ్చు. కాకపోతే మనం తినేటప్పుడు కొంచెం పీచులా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఆవకూరను అయితే పెసరపప్పులో వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మిగిలింది కూడా ఇంకా కొంచెం జర్మినేషన్ అవుతున్నాయి చూడండి, ఇంకోసారి వస్తాయి. అలాగే రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్న ఈ అవిసి గింజలను కూడా వేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ 2 లీటర్స్ ఆయిల్ క్యాన్ అండి. ఇది రైనీ సీజన్ కదా, కంపోస్ట్ అయితే చేయడానికి మనం టైం పట్టేస్తుంది. అలాగని వేస్ట్గా పాడేయడానికి అయితే నాకు మనసు ఒప్పట్లేదు. అందుకని వేస్ట్గా ఉన్న కూరగాయలు తుక్కుని ఇలా నేను ఆయిల్ క్యాన్స్లోను వాటర్ బాటిల్స్ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అందులో నేను వేసి ఇలా చేస్తూ ఉంటాను. ఈ 2 లీటర్స్ ఆయిల్ క్యాన్కి అయితే కిందన నేను 2 ఇంచెస్కి ఇలా కట్ చేశానండి. ఇలా బ్లేడ్తో కానీ చాక్తో కానీ ఇలా కట్ చేసి ఇలా క్యాప్ తీసి ఇందులో నేను కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను. ముందు ఎండిన ఆకులు వేస్తున్నాను. ఎండిన ఆకులు వేసి అలాగే కిచెన్ కంపోస్ట్ ఉందండి, అది వేస్తున్నాను. లేదా మట్టి అయినా వేయచ్చు, మాగిన ఆవు పేడ ఎరువైనా కొద్దిగా ఉంటే వేయచ్చు. మనం పాత మట్టి తీసేస్తాం కదా, అదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్ కంపోస్ట్ని కొంచెం ఎండిన ఆకులు వేసిన తర్వాత వేస్తున్నాను. వేసి బాగా అదిమి పెట్టి ఇలా నొక్కి బాగాను
అప్పుడు ఇందులోకి నేను కూరగాయలు తుక్కు వేస్తున్నానండి. మనం కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, అలాగే ఫ్రూట్స్ కట్ చేసినటువంటి వేస్ట్, ఉల్లిపాయ పై తొక్కలు ఉంటాయి కదా అవి, ఇవన్నీ ఎగ్సెల్స్ ఉడకబెట్టిన బంగాళదుంప తొక్కలు, ఇవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. వేస్ట్గా వచ్చిన ముదిరిపోయిన బెండకాయలు ఏముంటాయి కూరగాయలేనండి వేస్తాను నేను. ఎప్పుడు కంపోస్ట్ చేసిన కూరలు అది వేయనండి, మిగిలిన అన్నం కానీ ఎప్పుడు అలా వేయలేదు. అలా కూడా వేయచ్చట. నేనైతే ఓన్లీ కూరగాయలని ఫ్రూట్స్తో వేస్టేజ్ వేస్తాను. ఇవంతా వేసేసిన తర్వాత ఇందులో మరలా ఎండుటాకులు వేసేయాలి. వేసేసి కొంచెం నొక్కి పెట్టేస్తే కొంచెం అడుక్కి వెళ్తుంది ఇదంతా. ఇలా అడుక్కి వెళ్ళిన తర్వాత మిగిలిన ఇంకా కూరగాయలది వేస్టేజ్ ఉందండి, కట్ చేసినటువంటి బీరకాయ పొట్టు, అలాగే మిగిలిన కరివేపాకు అది ఉండిపోయింది, అది కూడా నేను ఈ ఖాళీలో వేసేస్తున్నాను. మన ఇంట్లో వచ్చినటువంటి వేస్ట్గా వచ్చింది ఏది పారేయాలనిపించదండి, అందుకే నేను ఇలా చేస్తూ ఉంటాను. లేదా ఖాళీగా ఉన్నటువంటి కుండీలు ఉంటాయి కదా, అందులో కూడా కొంచెం ఇలా సైడ్ని మొక్కకి బాగా చివరన మట్టి తీసి అందులో పెట్టేసి మరలా మట్టి వేసేసినా మనకి కంపోస్ట్ మొక్కలకి అయితే అయిపోద్దండి. ఇప్పుడు నేను ఇలా బాటిల్లో వేస్తున్నాను. మిగిలిన కూరగాయల తుక్కు కూడా ఇందులో వేసేసి ఎండుటాకులు కూడా మరలా వేసేసి బాగా నొక్కి పెట్టేసి వేసి ఇందులో మిగిలినది కూడా కిచెన్ కంపోస్ట్ వేసింది ఉంది, కిచెన్ కంపోస్ట్ వేసేస్తున్నాను. మట్టి వేయచ్చు. అలా వేసేసి మూతను కవర్ చేసేసి మనం కుండీల్లో కూరగాయల మొక్కలు వేస్తుంటాం, ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే పాదులు పెడుతుంటాం. ఎందులోనైనా సరే ఇలా వేసేసి డబ్బా పెట్టేయచ్చండి. అందులో ఒక్కో డ్రాపు పడుతూ ఉంటుంది అందులోని. అలాగే మనకి ఒక 15 రోజులకి 20 రోజులకి అయితే ఇది కంపోస్ట్ అవుద్ది. కంపోస్ట్ అయింది మరలా తీసేసి మనం మరలా కొత్త మొక్కలు పెడతాము, అందులోనే యూజ్ చేయొచ్చు. లేదా మనం వారానికి ఒకసారి పూత కాపు వచ్చేటప్పుడు ఫెర్టిలైజర్ ఇస్తుంటాం కదండి, అలాంటప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్ని కొంచెం కొంచెం మొక్కలకి ఇచ్చేయచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు. మనం ఇలా ఎరువుంచేసుకుంటే అది బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఈ డబ్బాకి అయితే హోల్ ఉందండి, హోల్ ఉండడం వల్ల నేను మూత తీసేసి పెడుతున్నాను. అదే ఒక్కొక్క డబ్బాలకి ఇలా హోల్స్ ఉండవు, మూత ఉంటుంది కదా, మూత తీసేస్తే పెద్ద హోల్ అయిపోద్ది. అలా కాకుండా మూతకి చిన్న కన్నం పెట్టేసి అప్పుడు ఇలాగా పాదుల్లో కానీ లేదా పండ్ల మొక్కల్లో కానీ ఏదో ఒక కుండీలో పెట్టేయచ్చు. నేనైతే ఇక్కడ బీరపాదులు ఉన్నదండి, అలాగే పొట్లపాదు ఉంది, ఇది బీరపాదు, పొట్లపాదు ఉంది, ఇందులో పెడుతున్నాను నేను ఈ టబ్లోని. మీకు విత్తనాలు వేయడం చూపించాను కదా, ఇవి ఇప్పుడే వస్తున్నాయండి. విత్తనాలు వేసిన తర్వాత ఈ పాదులు అవన్నీ వస్తున్నాయి. వీటికి మళ్ళీ పాకడానికి అన్ని అరేంజ్మెంట్లు చేయాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్ కుండీ అండి, ఇందులో నేను పాతాను మొక్కని. ఇది చిన్న కొమ్మ వేస్తే వచ్చింది డ్రాగన్ ఫ్రూట్. ఇది కూడా రీప్లాంటింగ్ చేయాలి, అది కూడా వీడియో చేస్తాను. ఇందులో ముందు డబ్బా చేశానండి, కిచెన్ కంపోస్ట్ వేసింది ఇందులో పెట్టాను. ఇలా దూరంగా పెట్టాలి మొక్కకి.